అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ సమయంలో నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సంఘానికి, సీనియర్ పాస్టర్ సంఘ కాపరికి, అసోసియేట్ పాస్టర్ అన్నకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గత సంవత్సరం 2025 to 26 వరకు నా లైఫ్ అండ్ నా ఫ్యామిలీ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఆ అప్స్ అండ్ డౌన్స్లో మెయిన్ అంటే మా బాబు చిన్నోడి కోసం మేము ఎంతగానో ప్రేయర్ చేసాము, తన రాక కోసము. అండ్ తను వచ్చిన 2023లో 3rd monthలో కూడా ఒక మిరాకిల్ ఏంటంటే, మేమున్న అపార్ట్మెంట్లో మా ఫ్లాట్ పైన నుంచి కొంత భాగం మొత్తం కింద పడిపోయిన కింద ప్లేస్లో తను ఉన్నాడు కానీ తన పైన ఒక చిన్న ఇటుక పిల్ల కూడా పడిపోలేదన్నమాట. నేను బయట ఉన్నాను, ఆ సౌండ్కి మేము వచ్చేసరికి అంతా చుట్టుపక్కల మొత్తం అదే ఉన్నారు కానీ తన పైన ఏమీ లేదు. ఇది ఒక అద్భుత కార్యము, ఒక మిరాకిల్ జరిగింది. అప్పటి నుంచి మరి 3 months అయిపోయింది ఇది సిచ్యువేషన్ అయ్యి. ఆఫ్టర్ దట్ ఏంటంటే మళ్ళీ సడన్గా కొన్ని మంత్స్ తర్వాత తనకి మళ్ళీ నిమో అటాక్ అయింది. 1 week హాస్పిటల్లో ఉన్నాము. ఇది 2025 బిఫోర్ అనమాట. తర్వాత ఇంకా 2026లో ఏంటంటే ఉంటుంటేనే ఆటోమేటిక్గా తనకి ఫిట్స్ టైప్ వచ్చేసింది అనమాట. ఫిట్స్ టైప్ వచ్చేసి ఇంకా మేము ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఇంకా ప్రేయర్ చేస్తున్నాము. సంఘం కూడా మా పట్ల ఎంతగానో ప్రేమించి మా కోసము అసిస్టెంట్ కోసం ఎంతో ప్రేయర్ చేసింది. ఇంకా 1 week నిమ్ము వచ్చింది. ఇంకా పారామితలో అడ్మిట్ అయ్యాము. అక్కడ నుంచి ఇంకా ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన కొన్ని డేస్ పర్వాలే ఉంది, మంచిగా అబ్జర్వేషన్లో ఉన్నాము. ఇదంతా అయిపోయాక రీసెంట్గానే ఆగస్టులో ఏమైందంటే మా నాన్నమ్మ చనిపోయారనమాట. తన ఏజ్ ఉంది కానీ తను వెళ్ళిపోయేసరికి మేము అక్కడికి ఫ్యూనరల్ అటెండ్ అయ్యి కొన్ని డేస్ అక్కడే ఉండేసరికి చిన్నోడికి ఏమైందంటే సడన్గా చిల్ ఫీవర్ వచ్చేసింది, ఇన్ఫెక్షన్ అయిపోయింది అనమాట. ఇంకా అక్కడ ఆన్ ద స్పాట్లో హై ఫీవర్, చిల్స్ వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మాది జైరాబాద్ అనమాట. అక్కడ జైరాబాద్లో తెలిసిన హాస్పిటల్కి వెళ్ళాము. అయితే డాక్టర్ అన్నారు ఏం కాదు, టాబ్లెట్ వేయండి తగ్గిపోతుందంటే. ఇంకా మిడ్ నైట్ ఇంకా కంటిన్యూగా ఫీవర్ వస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. 2-3 blankets కప్పినా కూడా తనకి తగ్గట్లేదు. ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా ప్రేయర్ చేసుకుంటూనే ఉన్నాము, కంటిన్యూగా ప్రేయర్ చేస్తున్నాము. ఏం చేయాలో అర్థం అవ్వలేని స్థితిలో ఎర్లీ మార్నింగ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్నా. ఇలాంటి డే ఎప్పుడు నేను ఎదురు చూడలేదు, ఎర్లీ మార్నింగ్ ఎప్పుడవుతుందా అని. అయ్యేసరికి ఇంకా మేము మార్నింగ్ అయ్యేసరికి ఆన్ ద వేలో వెళ్తున్నాము. అయితే మార్గం మధ్యలో కూడా ఏమైనా అవుతుందేమో అని కొంచెం భయం వేసింది. అయితే ఆన్ ద స్పాట్ మేము సంగారెడ్డిలో మా బావగారి ఇంట్లో ఉండి కొంచెం తినిపించే టాబ్లెట్ వేసే టైం అయింది కదా అనేసి బావ వాళ్ళ ఇంట్లో ఉండి తినిపించిన కొంచెం సేపటికి ఏమైందో తెలీదు, హై టెంపరేచర్ అయిపోయింది. ఇంకా ఆన్ ద స్పాట్లో ఇంకా ఫుల్ చిల్స్ వచ్చేసినాయి. వామిటింగ్ ఒక విధంగా ఏంటంటే ముక్కులో నుంచి వస్తుంది వామిటింగ్, నోరు అసలు కళ్ళలో నీళ్ళు అసలు ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో నేను ఉన్నాను అప్పుడు. ఇంకా మా బావ, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు గ్యాదర్ అయ్యి చిన్నోని అదే బ్లాంకెట్స్ నిండా కప్పుకొని ఫుల్ ప్రేయర్ చేసాము అనమాట. అందరం చిన్న పిల్లలతో సహా మేము బావ అందరం ప్రేయర్ చేసాము. అయినా కూడా తగ్గట్లేదు. ఇంకా మా ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేసి సార్ ఇలా ఉంది సిచ్యువేషన్ అంటే తను ఒక సిరప్ రాశారు. ఆ సిరప్ రాసి ఇంకా ప్రేయర్ చేసి ఇంకా తనని మొత్తం కంటిన్యూ అబ్జర్వేషన్లో పెట్టామన్నమాట. పెడితే ఆన్ ద quarter to 11 ఆ టైంలోకి కొంచెం నార్మల్ కండిషన్లో వచ్చింది. ఇంకా సరౌండింగ్లో మంచి హాస్పిటల్ ఏది ఉంటుందో తెలియదు కాబట్టి ఇంకా మేము హైదరాబాద్కి ఆన్ ద స్పాట్లో వెళ్ళిపోయాం అనమాట. ఇంకా మార్నింగ్ అయ్యేసరికి ఇక్కడనే తెలిసిన డాక్టర్తో వెళ్తే ఎందుకు ఇలా ఫీవర్ వస్తుంది ఏంటి అనేసి, సరే టెస్ట్ చేద్దాము అనేసరికి దాంట్లో ఇన్ఫెక్షన్ చాలా ఉంది, బ్లడ్ ఇన్ఫెక్షన్ 2-3 digitsలో ఉంది. ఇంత డిజిట్లో అసలు ఎలా ఉంటున్నారో అర్థం అవ్వట్లేదు. తనకి ఈ ఫీవర్ వస్తుంది అంటే ఇదే మెయిన్ కారణం. తనకి అబ్జర్వేషన్లో ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఐసీయూలో పెట్టాలి అని అన్నారు. సరే అనేసి హాస్పిటల్కి వెళ్ళే ముందు శాంతన్నకి కాల్ చేస్తున్నాను, అన్న ఇట్లా ఉంది మరి సిచ్యువేషన్ మరి అని అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. ఇంకా అన్న కంటిన్యూస్గా ప్రేయర్లో ఉన్నారు, సంఘం కూడా ప్రేయర్ చేస్తుంది. ఇంకా వెళ్ళిన హాస్పిటల్కి అడ్మిట్ అయ్యాము.
ఫీవర్ తగ్గుతుందేమో అనుకుంటే అది రోజు రోజుకి ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ఆ ఫీవర్. ఎందుకు నేను డాక్టర్స్తో ఆర్గ్యూ చేశాను, ఏంటి సార్ ఇన్ని సిరప్లు వేస్తున్నారు, మరి సెలైన్లు పెడుతున్నారు, 1 క్యానుల చిన్న పిల్లోడు 2 times 1 హ్యాండ్కి 1 డేనే క్యాన్లో పెడుతున్నారు అనమాట. అది తట్టుకోలేకపోతున్నాడు. మరి ఫీవర్ ఏమన్నా తగ్గాలా అంటే తగ్గట్లేదు, ఇంకా హెవీ అవుతుంది కానీ తగ్గట్లేదు. ఇంకోసారి నెక్స్ట్ డే కూడా రిపోర్ట్ మళ్ళీ టెస్ట్ చేద్దామన్నారు, కానీ దాంట్లో కూడా ఇంకా ఆ ఇన్ఫెక్షన్ గ్రోత్ పెరుగుతూనే ఉంది, తగ్గాలి కానీ పెరుగుతూనే ఉంది. ఏం చేయాలో అర్థం అవట్లేదు. మళ్ళీ అన్న కంటిన్యూగా డే బై డే ఇంకా కంటిన్యూగా అన్న కూడా ఫోన్ చేస్తున్నారు, ఎలా ఉంది, ఏం కాదు తగ్గిపోతుంది, ప్రేయర్ చేస్తున్నాం అనేసి అన్నారు. అండ్ సంఘస్థులు కూడా మరి ప్రేయర్లో ఉన్నామమ్మా, ఫాస్టింగ్లో ఉన్నాము, ఏం బాధపడకు, దేవుడు క్యూర్ చేస్తారు అనేసి సంఘం ఒక కుటుంబం పట్ల ఇంత మనోధైర్యాన్ని నింపడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఇంకా డాక్టర్స్ వచ్చి ఏం లేదమ్మా, మరి ఇన్ఫెక్షన్ అనేది తనకి బాబుకి పెరిగిపోతుంది, ఇంకా ఫైనల్గా బాగోదు, ఐసీయూలో షిఫ్ట్ చేద్దాము, ఇంకా వేరే ట్యాబ్లెట్స్ వేరేది ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామన్నారు. ఇంకా సరే అనేసి ఏం చేయాలో అర్థం కాకపోతే ఆస్ట్రిన్ నా చిన్న కొడుకు 2 years అనమాట, తను బెడ్ పైన పడుకున్నాడు. బెడ్ పైన ఉండి ప్రేయర్ చేయించి నేను చేసిన, అన్న చేస్తున్నారు, సంఘం చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. మరి ఇన్ఫెక్షన్ అయితే తగ్గట్లేదేవా, మరి నా కుమారుడి ద్వారా నీకు మొరపెట్టిస్తున్నాను, నా కుమారుడి మాటలు విని ఇప్పుడైనా ఇన్ఫెక్షన్ తగ్గించేలాగా ఈ యొక్క అద్భుత కార్యం జరిగించు దేవా. తన పట్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము, ఈ యొక్క కార్యం జరిగించు అని ఆస్టిన్ ద్వారా జీసస్ సేవ్ మీ, నాకు తగ్గించు అని ఒక ప్రేయర్ చేయించాను ఆస్టిన్తోని. మరి చేయించిన ఈ అద్భుత ఏంటో అర్థం కాలేదు, కానీ నెక్స్ట్ డే నైట్ మొత్తం అసలు ఫీవరే లేదు. ఎర్లీ మార్నింగ్ కూడా ఫీవర్ హై వచ్చేస్తుంది అనమాట. 4 days ఉన్న హాస్పిటల్లో కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్స్ హై ఫీవర్ వచ్చేది, చిల్స్ వచ్చేవి. మరి ఆ నైట్ ఏమైందో తెలీదు, మరి ఆ డే నైట్ అంతా అసలు ఫీవరే రాలేదు. మరి మార్నింగ్ అన్నకి కాల్ చేశాడు, మళ్ళీ ఎలా ఉందమ్మా అని అంటే నేనే ఇంకా కాల్ చేసి చాలా హ్యాపీగా, అన్న ఇలా ప్రేయర్ చేసుకున్నాడు, అసలు మీరు చేస్తున్నారు అన్న పిల్లోడు కూడా చేసుకునేసరికి అసలు ఫీవరే లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయినాను అన్న, ఇంకా డిశ్చార్జ్ రాస్తున్నారు, ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం అనేసి డాక్టర్తో మాట్లాడుకొని ఇంకా బయటికి వచ్చాము. అయితే దీనికి ఇంకొక అబ్నార్మల్ ఏంటంటే మధ్యలో షీజర్స్ వచ్చేసరికి 6 years కంటిన్యూగా సిరప్ వేయాలి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అని అన్నారు. రీసెంట్గానే టెస్ట్ చేసామన్నమాట. ఇక దేవుడికి అడిగాను, దేవా మరి నీ చిత్తం అయితే మరి ఈ యొక్క సిరప్స్ కంటిన్యూగా 6 years వేయాలి అని అన్నారు. మరి మీ చిత్తం ఏమున్నదో నాకు తెలీదు. మరి నేనైతే టెస్ట్కి వెళ్తున్నాను అనేది ఈజీకి తీసుకెళ్ళాము. రిపోర్ట్ వచ్చి చూసేసరికి దాంట్లో నార్మల్ రిపోర్ట్ ఉంది. అందుకే దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. డైలీ సిరప్ వేయాలి 6 years, మళ్ళీ తను ఎలాంటి ఫేస్ చేస్తున్నాడు. దేవుడు మరి ఆ నార్మల్ రిపోర్ట్ ఇచ్చినందుకు కూడా నేను దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రతి విషయంలోనూ అడుగడుగునా తనకు తోడుగా ఉంటున్న దేవునికి ఎంతగానో వందనాలు. మరి నా సంఘాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆపదలో ఉన్నప్పుడు సంఘం వచ్చి ఆ ధైర్యాన్ని నింపడం అదొక చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యాను. సంఘానికి కూడా చాలా వందనాలు. నాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు.